నీ స్టోరీలో నేను ఎప్పటి నుంచో ఉన్నా, కానీ నీకే నేనున్నాననే తెలీదు. కాదు, ఇంటర్ నుంచి నేను ఇష్టమైతే తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చాయి కదా, నాకు రిక్వెస్ట్ పెట్టి నాతో మాట్లాడాలని ఒక్కసారైనా అనిపించలేదా మీకు? అనిపించింది, కానీ నువ్వు నా ముందు ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేసావు. నేను హైదరాబాద్ వచ్చేసాక నువ్వెవరితో లవ్లో ఉన్నావో ఏంటో ఏమో నాకేం తెలీదు. అందుకే నేను నిన్ను అప్రోచ్ అవ్వాలనుకోలేదు. ఏ మామా, రే నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళడం కదరా, భూషణ్ మెయిల్ చేశాడు. భూషణ? భూషణ్ ఎవరు? భూషణ్ అంటే మా సీనియర్ మేనేజర్. రే నీ ల్యాప్టాప్ పోయిందన్న విషయం వాళ్ళకి లాస్ట్ వీకే తెలుసంట్రా. స్టేటస్ అంటే మెయిల్ పెట్టారు. నీ ల్యాప్టాప్ పోయిందన్న విషయం నాకు తెలిసిన వాళ్ళకి తెలిస్తే ఇద్దరు జాబులు రిస్క్లో ఉంటాయిరా. ల్యాప్టాప్ ఏంటి, ఏమైందండి? నా బొంగు ఏందండి? సారీ. అదే అండి, లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చేప్పుడు ఒక ఆటో ఎక్కాను. ఆ ఆటోలోనే ఆఫీస్ ల్యాప్టాప్, బ్యాగ్, మొబైల్ అన్నీ పోయాయి. ఆ ఆటోని వెతుకుతున్నాం కానీ దొరకట్లేదు. ఆడు. రే ఇప్పుడు ఏం చేయనురా? రే మేనేజర్ నువ్వా నేనారా? నన్ను అడుగుతావేంటి? రే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అనరా. ల్యాప్టాప్ పోయినప్పుడు నీ మేనేజర్గా బిహేవ్ చేసుంటే ఏమైందో నీకే బాగా తెలుసు. సరే ఒక పని చేద్దాం, మొన్నవాడు అదే ఏరియాలో దొరికాడు కదా, అక్కడికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేద్దాం. నందు గారు, మనం ఇప్పుడు కలవడం కుదరదు, మనం మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సండి పదరా. నేను వస్తాను. మీరెందుకండి? ఇది మా ప్రాబ్లము, మేము కూర్చొని ఏదో సార్ట్ చేసుకుంటాం. 2 వీక్స్ కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కదా. కలిసి ట్రావెల్ చేయడం అంటే మీతో హ్యాపీగా కూర్చొని మాట్లాడడం మాత్రమేనా? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సపోర్ట్గా ఉండడం కూడా.